హలో గాయ్స్, స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెనం స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం గరం అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు హోల్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత హోల్ గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసేసి ఒక 5 minutes అలా వేపుకోవాలి. వేపిన తర్వాత వేగిన తర్వాత కొంచెం మనం తిప్పాలి. ముక్కలు తిప్పిన తర్వాత వేగుతూ ఉంటాయి. అలా వేగిన తర్వాత టమాటా కూడా వేసేయాలి. టమాటా ముక్కలు 2 కట్ చేసి పెట్టుకున్న అది కూడా వేసేసి కలపాలి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత తగినంత పెరుగు వేసి 3 స్పూన్లు వేసాను. తర్వాత పసుపు, అల్లం తగినంత ఉప్పు వేసి అలా కుక్ అవుతున్నప్పుడు కిలో ప్రాన్స్ అండి, టైగర్ ప్రాన్స్, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని కళాయిలో వేసేసి తిప్పాలి. తిప్పిన తర్వాత కొంచెం కుక్ అవుతుంది. కొంచెం కుక్ అయిన తర్వాత కారం వేయాలి. రెండున్నర స్పూన్లు కారం వేసుకోవాలి. వేసేసిన తర్వాత తిప్పాలి. మంచిగా కుక్ అయిపోతాయి. తర్వాత ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నా అండి. అలా కుక్ అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. 2 లోటాలకి 4 లోటాలు నీళ్లు పోయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బాస్మతి బియ్యం కడిగి పక్కకు పెట్టుకున్న నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం పుదీనాకులు, అలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కడాయిలో వేసేయాలి. ప్రాన్స్ మంచిగా కుక్ అయ్యి స్మెల్ మంచిగా వస్తుంది. అప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి 2 లోటాలు రైస్ వేసేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టామంటే ప్రాన్స్ బిర్యానీ టేస్టీగా, ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా ప్రాన్స్ బిర్యానీ అయినా ప్రాన్స్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇంకొక రెసిపీలో కలుద్దాం. మంచిగా బిర్యానీ కూడా కుక్ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. పైనుంచి నెయ్యి, నిమ్మకాయ పిండుకోవాలండి. అంతే, ఈజీగా టేస్టీగా మనం ప్రాన్స్ బిర్యానీ చేసుకోవచ్చు. తర్వాత మీ ఫ్యామిలీతో సర్వ్ చేసుకొని